ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. మార్చి 2026 మాస ఫలితాల్లో ఉన్నాం. అలాగే చాలామందికి కన్ఫ్యూజ్, మార్చి 19 నుంచే మనకి ఉగాది ప్రారంభం కదా, మరి ఆ సమయం ఏ సమయం క్యాలెండర్ ఎలా ఉంది అంటే కొత్త సంవత్సరంలో 2 వారాలని కలుపుకొనే ఈ ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాం మేము. అంటే గురుడు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, కుజగ్రహాలు ఎక్కడ చెప్పే ప్రయత్నం. మనము మార్చి మాసంలో ఉన్నటువంటి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి మార్చి మాసంలో 2026 ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఉగాది ముందు ఉగాది తర్వాత ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. దాదాపు ఈ రాశి వారికి ఈ యొక్క మార్చి మాసంలో మొదటి వారమే కాస్త ఇబ్బందికర వాతావరణం. అదేమిటి స్వామి అందరూ బాగుందని చెప్తున్నారు అంటే, మొదటి వారంలో 3 గ్రహాల యొక్క స్థితి మీకు అనుకూలంగా లేదు. దానివల్ల వచ్చిన డబ్బు ఖర్చు అవ్వడం, వృధా ఖర్చులు, అనవసర దానము, ఈ అపాత్ర దానం చేయడం లాంటివి, మద్యపాన సేవనం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఈ సెక్యూరిటీ సంతకాలు పెట్టడం, ఇలాంటివి అనేకం ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మొదటి వారంలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు ఇవన్నీ తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. నేను చెప్పేది సూటిగా ఉంటుంది. దానివల్ల కొంతమంది ఇబ్బంది పడవచ్చు, కొంతమందికి ఏమి నచ్చకపోవచ్చు. ఫలితాలన్నీ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో ఒకసారికి మార్చిలో ఇలా జరిగింది, అవును కిరణ్ శర్మ చెప్పింది కరెక్టే అనేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అటువంటి శుభమైనటువంటి అంటే ఇలా మంచిగా చెప్పాడన్నటువంటి శుభ సందర్భంలో మరి మీరందరూ నాకు ఒక హెల్ప్ చేయాలి కదా. అదేనండి, మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాలి, మర్చిపోకండి. వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ని ఒకసారి సందర్శించండి. ఫేస్బుక్లో మన యొక్క ఫలితాలని మీ ఫేస్బుక్లో అప్లోడ్ చేయండి. తప్పకుండా మనకి 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక రెండో వారం ఎలా ఉంది స్వామి, సరే మొదటి వారం బాలేదన్నారు, రెండో వారంలో సామాన్య ఫలితాలు పర్వాలేదు, కొద్దిగా గట్టెక్కడానికి అవకాశం ఉంది. పెద్దవాళ్ళ మాట వినడం, అనుకున్న పనులు సాధించుకోవడం, కొద్దిగా జాగ్రత్త పడడం ఇలాంటివి ఉన్నాయి. విద్యార్థులు మొదటి వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో వారంలో మీ పరీక్షలు మీరు రాయండి. మూడో వారంలో పక్కోళ్ళ పరీక్ష రాయమని కాదు, పక్క వాళ్ళని చూడమని కాదు. మీకు చైతన్య బుద్ధి బాగా పెరుగుతుంది, కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి చదువులో, పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు మూడో వారం, నాలుగో వారంలో ఖచ్చితంగా ఉన్నాయి. సెకండ్ వీక్లో కూడా యావరేజ్ ఫలితాలు ఉన్నాయి, పర్వాలేదు. దానికి సమయపాలన పాటిస్తే చాలు, ఇతరుల మీద ఆధారపడకండి. తల్లిదండ్రులు చెప్పిన మాట మాత్రం వినండి. మొదటి వారంలో దుష్టుల యొక్క సాంగత్యం, జుగుప్సాకరణ వీడియోలు షేర్ చేసుకోవడం, పరీక్షల్ని పక్కకు పెట్టి అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళడం, అనవసర ప్రేమ కలాపాలు ఇవన్నీ కూడా మనకి నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదువు మీద శ్రద్ధ పెట్టండి, తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి, తద్వారా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. రెండో వారంలో ఒక సామాన్యంగా ఉన్న 3-4 వారాల్లో చాలా మంచి శుభ ప్రయోజనాలు. వ్యాపారపరంగా అభివృద్ధి బాగా ఉంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో మంచి లాభం. మొదటి వారంలో ఇబ్బంది పడినా మీ యొక్క రాజకీయ రంగ ప్రవేశం కానీ, రాజకీయ ఫలితాలు కానీ మీకు కొద్దిగా దోబూచులాడినా 2, 3, 4 వారాల్లో మీకు అనుకూలంగా శుభయోగాలు. సినిమా రంగంలో చిత్రం విడుదల మీకు చాలా మంచి శుభాన్ని కలిగిస్తుంది. చిత్ర నిర్మాణం కానీ, విడుదల కానీ శుభాన్ని, ఆర్థిక లాభాన్ని, అనంతమైన అంటే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మొదటి వారంలో నిర్మాతలు, దర్శకులు, నటీనటులు మోసపోయే అవకాశం ఉంది. ఒక మంచి నటీమణికి అంటే పేరున్నటువంటి తెలుగు నటీమణికి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. తులారాశి వారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నటీమణులు కాస్త జాగ్రత్త ప్రయత్నం చేయండి. లొకేషన్లో కావచ్చు, వాహనం వల్ల కావచ్చు ఇబ్బంది కలిగే సూచన కనబడుతుంది. బుల్లితెర నట్లకు కూడా కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్న విషయాన్ని గమనించుకోండి. 2, 3, 4 వారాల్లో అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి. వాహన యోగం, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం,
వీసా సంబంధ సౌలభ్యం మొదటి వారంలో వీసా కాస్త మీకు ఇబ్బంది కలగవచ్చును, లేదా ప్రయాణాల ఆటంకాన్ని కలిగించవచ్చును. 2, 3, 4 వారాల్లో తప్పక మీకు వీసా సౌలభ్యం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కూడా కనపడుతోంది. విదేశాలు ఉన్న వారికి కూడా వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్, సంస్థ నుంచి సంస్థలోకి మారడం, గ్రీన్ కార్డ్ PR పొందుకోవడం, H1B వీసాలు క్లిక్ అవ్వడం, ఆనందకరమైన శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యం, స్వదేశాల్లో కూడా మంచి విద్యాభివృద్ధి, IELTS, GRE, TOEFL, GMAT, SAT లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతోంది. పరిపూర్ణమైనటువంటి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకూల చోటికి బదిలీలు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, మంచి సౌకర్యవంతమైనటువంటి ఆనందకరమైన జీవనం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు, రైతులకు కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. మంచి పంట లాభాన్ని పొందుకునే శుభతరుణం. LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగమే. మొదటి వారంలో మాత్రమే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో జాగ్రత్తగా ఉండండి. మొదటి వారం తీవ్ర నష్టం ఉంది. తర్వాత 2, 4 వారాల్లో మీకు అద్భుతమైనటువంటి లాభాన్ని పొందుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం. అలాగే మొదటి వారంలో భగవద్గీత పారాయణం, 2వ వారంలో లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచి ప్రయోజనం ఇస్తుంది. భగవద్గీతలో కూడా 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. సౌకర్యవంతమైనటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందయోగం, విద్యా పరిపూర్ణత, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. కళాకారుల, క్రీడాకారులకి రివార్డులు పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. ఏదేమైనా ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు. మొదటి వారంలోనే కాస్త జన్మజాతకం చూయించుకోవడం, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ బాధ్యతగా తీసుకోండి. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందమయ శుభ యోగం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.